ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మా కొరకు కూడా, ఈ ఛానల్ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిందును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ఈ మాట మనం చెప్పుకుందామండి. వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. మంచిదండి.
దేవుడు అభయమిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎవరైతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో, నిరాధారంగా ఉన్నారో, నిరాశ్రయులుగా ఉన్నారో, అటువంటి వారి అందరికీ కూడా అభయాన్ని ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేనే మిమ్ములను ఓదార్చువాడను, నేనే మిమ్మును ఓదార్చువాడను. మన దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా. మనకి ఏదైనా సమస్య, శోధన, దుఃఖము, వేదన కలిగినప్పుడు తప్పదు రావాలనుకుంటే ఒక క్షణం వస్తాం, పలకరిస్తాం, వెళ్ళిపోతాం. అది కూడా దగ్గరుండి రాలేకపోయినటువంటి వారు ఫోన్ చేసి ఓదారుస్తారు. కొంతమందికి ఫోన్ చేయటానికి కూడా తీరిక ఉండదు. కొంతమందికి ఎంత తీరిక ఉన్నా వాళ్ళకి మనం ఫోన్ చేసి మనం చెప్పటం ఏంటి అని డిస్టెన్స్ అనేది, దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా, నిరాధారముగా ఉన్నా, నిరాశ్రయులుగా ఉన్నా, నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఆయన తప్పనిసరిగా మనలను ఓదార్చు దేవుడు. దైవవాక్యము ఇక్కడ చక్కగా మనకు ఒక వాగ్దానం చేస్తూ ఉంది ప్రియులారా. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు, ప్రభు యొక్క సేవ చేస్తూ ఉంటున్నప్పుడు లోకం దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నువ్వు అధైర్యపడక్కరలే, నిరాశ నువ్వు చెందనక్కరలే, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పరిచర్య దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే దేవుని యొక్క పరిచర్యలో నువ్వు నిందించబడుతున్నావు, నీ ఒంటరివాడిగా విడిచిపెట్టబడ్డావు. కానీ నీవు నా కొరకు దుఃఖపడుతున్నావు, నా పరిచర్యలో దుఃఖపడుతున్నావు. భయపడవద్దు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రభు యొక్క వాగ్దానం ఈ ఉదయకాలం మనల్ని ఓదార్చు దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అలాగునే ఆదికాండములో 37వ అధ్యాయములో 34వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యాకోబు మరి యోసేపు విషయములో, తన కుమారుడు విషయములో తాను ఒకవేళ చనిపోయాడు అని భావించి, వృద్ధాప్యములో ఒకవేళ కుమారుడు చనిపోయాడని భయపడి వేదన చెంది దుఃఖపడుతూ ఉంటుండగా బట్టలు చింపుకొని తన నడుము కట్టుకొని గోనె పట్టు కట్టుకొని అనేక దినములు తనకు కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా కుమారుడు చనిపోయాడనేసి వేదన. 35వ వచనంలో అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి, ప్రయత్నం చేశారట తండ్రి గారి దుఃఖ నివృత్తి కలగాలని. అయితే అతడు ఓదార్పు నందనల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు నేను వెళ్ళిపోతాను, నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుని యొద్దకు నేను వెళ్ళిపోతాను అని అంగలారుస్తూ ఓదార్పు పొందక అతడు ఉంటూ ఉన్నప్పుడు అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. ఎందుకంటే ఓదార్పు పొందలేని పరిస్థితుల్లో కుమారుని విషయంలో తండ్రి అట చనిపోవటానికి తాను నిశ్చయించుకున్నట్లుగా దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో 15వ వచనములో చూస్తే రాహేలు కూడా
తన పిల్లలను గురించి ఏడుస్తూ ఉన్నదట. అటువంటి పరిస్థితులు ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లగా ఉన్నది. బిడ్డల విషయములో ఓదార్పు పొందనొల్లగా ఉంటూ ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ప్రియుల. కానీ దేవుని యొక్క వాక్యములో ఎవరు నిన్ను ఓదార్చినా ఓదార్చకపోయినా, నిన్ను నీతో గతములో ఉన్నటువంటి వారు ప్రస్తుతం నిన్ను విడిచి వారు ఉన్నా, నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు కలిగి ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను ఓదారుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ నోటి నిండా నవ్వుంచుతాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథములో 51వ అధ్యాయములో 12వ వచనములో చూస్తే, నేనే మిమ్మను ఓదార్చువాడను, నేనే మిమ్మను ఓదార్చువాడను. ఓదార్పు అనేది మనిషికి అవసరం ప్రియులారా. ఆదరణ అనేది మానవునికి అవసరమో అయ్యి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి నిరాధారంగా ఉన్నప్పుడు, నిరాశ్రయముగా ఉన్నప్పుడు, దుఃఖముఖులయ్యి ఉన్నప్పుడు, క్రైస్తవ బాధ్యత ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అది తెలిసిన వెంటనే వెళ్ళి మనం ఓదార్పు కలుగు చేయవలసిన అవసరత దేవుడు మన మీద ఉంచాడు. అదే ఆయన మాదిరిగా ఉంచి ఆయన తెలియచేస్తున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటంటే, నేనే మిమ్మలను ఓదార్చు దేవుడు. మన దేవుడు మనలను ఓదార్చు దేవుడు. అందుకనే దైవవాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. మీలో ఎవరైతే దుఃఖిస్తున్నారో ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఇదిగో నా దగ్గరకు ఎవరు రాలేదు, ఎవరు ఓదార్పు నాకు కలుగు చేయలేదని ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉంటే లోకం వైపు చూడొద్దు, ఇంతవరకు నీతో ఉన్నవారి వైపు చూడొద్దు, నీతో ఉన్న దేవుని వైపు చూచి ఓదార్పు పొంది. అలా పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా దేవా, లోకములో ఉన్నటువంటి వ్యక్తులు లోకస్తులుగా అనేక విషయాల్లో నాయన దుఃఖము కలుగుతుంది. నాయనా దుఃఖము కలుగుతూ ఉంటున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు, నిరాధారంగా ఉన్నప్పుడు ఓదార్పు పొందనల్లక ఉంటాం. ఓదార్చే వారే ఉండని పరిస్థితులు, అందరూ విడిచిపెట్టే పరిస్థితులు. కానీ నమ్మకమైన దేవుడవు నాయన, నీవే మమ్మల్ని ఓదార్చే దేవుడు. నీకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. పరీక్షలలో జయమివ్వండి ప్రభువా. ఇది ఉద్యోగ ప్రయత్నాలు జయమివ్వండి, ఇంటర్వ్యూస్లో జయమివ్వండి, వివాహ ప్రయత్నాలను ఎవరి బిడ్డలకు జయమివ్వండి. చల్లటి వాతావరణం కలుగు చేయండి, రక్షణను నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.